ఆరు చిత్రగుప్త గారు లాన్‌లో ఉండగా ఒక్కసారిగా ఆ ఇంటి గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు రణ్వీర్ లాయర్ చెంబాని తీసుకొని లోపలికి వస్తారు. ఇక మనోహరి కూడా ఇంట్లో నుండి బయటికి వచ్చి వాళ్ళ దగ్గర నిలబడుతుంది. ఇక చెంబా ఆ తర్వాత తన మంత్రశక్తితో ఆ గేట్‌ని క్లోజ్ చేసేస్తుంది. అది గమనించిన ఆరు పరుగు పరుగున ఇంట్లోకి పరిగెడుతుంది. చెంబా కూడా నవ్వుతూ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. చెంబాకి భయపడి ఆరు మెట్ల కింద దాక్కుంటుంది. అంతా వెతుకుతూ చెంబా రూమ్‌లోకి వెళ్ళగానే ఆరు పైకి వెళ్ళి రూమ్‌లో కప్‌బోర్డ్‌లో దాక్కుంటుంది. చెంబా వచ్చి ఆ రూమ్‌లో కూడా వెతుకుతూ ఉంటుంది. కానీ ఆరు ఎక్కడా కనబడదు. మరోవైపు బాగి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది. అమర్, రాథోడ్ కూడా కార్‌లో ఇంటికి వస్తూ ఉంటారు. చెంబా రూమ్ నుండి బయటికి వెళ్ళగానే ఆరు బయటికి వచ్చి కార్ వెనకాల దాక్కుంటుంది. తనని ఎంత వెతికినా దొరకకపోవడంతో చెంబా లాన్‌లో కూర్చొని మంత్రశక్తితో ఆరుని కట్టడి చెయ్యాలని ఒక పక్షిని మంత్రశక్తితో పిలిపిస్తూ ఉంటుంది. తన మంత్రశక్తిని ఆరుపై ప్రయోగించగానే కారు వెనక ఉన్న ఆరు ఆత్మ ఆ మంత్రించిన స్థలంలోకి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు సూక్ష్మరూపి అని గట్టిగా అనేస్తుంది చెంబ. దాంతో సూక్ష్మ రూపంలోకి మారిపోతుంది ఆరు. ఇప్పుడు తను ఎలా నార్మల్గా అవుతుంది? ఇప్పుడు చెంబా చేతిలో ఆరు బందీగా మారాల్సిందేనా? ఆరుని బాగి కానీ అమర్ కానీ కాపాడతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.